హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని డిస్కౌంట్ క్వశ్చన్స్ చేద్దాం. నేను 2023లో సీజీఎల్లో సీజీఎల్ క్రాక్ చేశాను. ఒక డిపార్ట్మెంట్లో ప్రజెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. అట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకు షాప్కీపర్ లీస్ ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ యాజ్ 500 బట్ he gives certain discount which allows ద బయర్ టు పే 500 ఫర్ ద ఆర్టికల్ ఇంక్లూడింగ్ సేల్స్ ట్యాక్స్. అంటే మనకు మార్కెట్ ప్రైస్ 500 రూపీస్ ఇచ్చారు అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు. బట్ ఏమి ఇచ్చారంటే సేల్స్ ట్యాక్స్ 10% సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చిన తర్వాత బయ్యరు 500 రూపీస్ పే చేశారంట. అంటే ఎక్స్ ప్లస్ 10% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500. అంటే దీని నుంచి మనం ఎక్స్ కనుక్కోవచ్చు. ఎక్స్ ఎట్లా వస్తుంది అంటే ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ 5000 డివైడెడ్ బై 11. అండ్ నెక్స్ట్ మనకు డిస్కౌంట్ అంటే ఏంది, ఎంపీ మైనస్ ఎస్పి. బట్ అక్కడ అడిగింది ఏంది, డిస్కౌంట్ పర్సంటేజ్. అంటే డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100. అప్పుడు మనకు ఎట్లా వస్తుంది, డిస్కౌంట్ ఎంపీ మైనస్ ఎస్పీ కదా. ఇప్పుడు 500 మైనస్ 5000 బై 11 చేస్తే డిస్కౌంట్ ఎంత వస్తుంది, 55,000 మైనస్ 5000 బై 11 అంటే 500 బై 11. ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ బై ఎంపీ కదా 500 ఇంటూ 100. 500 కట్ అవ్వగా డిస్కౌంట్ పర్సంటేజ్ మనకి ఎంత వస్తుంది, 1/11% అంటే ఎంత, 1/11%. అంటే 100/11 అంటే ఎంత, 9. 1/11% అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకేమన్నా ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఒక మంత్ మొత్తం యాన్యువల్ సేల్లో షాప్కీపరు 50% డిస్కౌంట్ ఇస్తాడంట. కానీ లాస్ట్ వీక్ అతను అడిషనల్గా 40% డిస్కౌంట్ ఒరిజినల్ ప్రైస్ మీద ఇస్తాడంట. ఎక్స్ అనేది ఒరిజినల్ ప్రైస్ అయితే అట్లయితే సేల్ ప్రైస్ ఇన్ ద లాస్ట్ వీక్ ఎంత అని అడిగిండు. మన క్వశ్చన్ ఆప్షన్స్లో అన్ని పర్సంటేజ్ రూపంలోనే ఇచ్చారు. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎక్స్ని మనం 100 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని మనం 100 అనుకుందాం. ఎక్స్ని 100 అనుకుంటే ఒక మంత్ మొత్తం యాన్యువల్ సేల్లో మనకు 50% డిస్కౌంట్ ఇచ్చాను కదా. 100లో 50% అంటే ఎంత, మంత్ మొత్తం ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, 50% డిస్కౌంట్ ఇస్తే 100లో మనకు అది ఎక్స్ అనేది 100 అనుకుంటే మనకి ఎంత మిగులుతుంది, లాస్ట్ వీక్ వచ్చేంత వరకు ఎస్పీ ఎంత అవుతుంది, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 50 రూపీస్ అవుతుంది ఎస్పీ. దాని తర్వాత లాస్ట్ వీక్లో మళ్ళీ ఏం చేసిందంట, అడిషనల్గా ఇంకా 40% డిస్కౌంట్ ఇచ్చిందంట. అంటే 50లో 40% అంటే ఎంత మిగులుతుంది మనకు, 50లో 40% అంటే ఎంత వస్తుంది, 20 డిస్కౌంట్ ఇస్తే మనకు ఎక్స్ ఇంకా ఎంత మిగులుతుంది, 30. అంటే ఓవరాల్గా మనకు సేల్ ప్రైస్ ఎంత అయింది, 100 ఉన్నది కాస్త 30 రూపీస్ అయింది. అంటే మనం ఎక్స్ని 100 అనుకుంటే ఇప్పుడు మనకు ఎంత లాస్ట్ వీక్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, 30% ఆఫ్ ఎక్స్ అయింది. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ 50% ఇచ్చిండు, దాని తర్వాత మిగిలిన దాని మీద మళ్ళీ 40% ఇచ్చిండు. అట్లా ఇస్తే మనకు లాస్ట్కి 30% ఆఫ్ ఎక్స్ అంటే 30 రూపీస్కి వస్తున్నట్టు. థర్డ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రమేష్ 10 సైకిల్స్ కొన్నాడంట, ఒక్కొక్కటి 500 అంట, అండ్ 2000 రిపేర్స్ చేసిండంట. అంటే 10 సైకిల్స్కి 500 ఈచ్ అంటే 10 సైకిళ్ళకి ఎంత అవుతుంది, 5000 అవుతుంది. ప్లస్ 2000
రిపేర్లకు వాడండి. టోటల్ ఎంత స్పెండ్ చేసినట్టు 7,000కి సిపి అవుతుంది. అట్లయితే అతను 5 ఎంత అమ్మిండంట, 750 రూపీస్ అమ్మిండంట. మిగిలిన 5కి 500 రూపీస్కి అమ్మిండంట. అంటే మనము మార్జిన్ 500 రూపీస్ వేసుకుంటే, సరే 750 అట్లా అనుకుంటా, 250 ఇంటూ 5 అంటే ఓవరాల్గా మనకు 500కి అమ్మినట్టే అతను ఒక్కొక్క సైకిల్ని చూసుకుంటే. 250 ఇంటూ 5 ఎంత అవుతుంది, 1250 ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఎంత అంటే ఇంకా 5 సైకిల్స్ని ఎంత అమ్మిండు, 550 అంటే 50 రూపీస్ వచ్చింది ఇంటూ 5 250. ఓవరాల్గా ఎంత వచ్చింది, 1250 ప్లస్ 250 1500 వచ్చింది, ప్లస్ 5000. ఆల్రెడీ 10 సైకిల్స్కి 500 పెట్టింది కదా, 750 దగ్గర అండ్ 550 దగ్గర. టోటల్ అతనికి ఎంత అయింది, 6500. కానీ అతను కొన్నది ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఏమో 6500, సిపినేమో 7000. అంటే అతనికి లాస్ వచ్చినట్టే కదా. అంటే మనకు లాస్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. అంటే లాస్ ఎంత వచ్చింది, 500 రూపీస్ వచ్చింది. అంటే మనకు లాస్ పర్సంటేజ్ ఏంటి ఫార్ములా, లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ 500 లాస్ వచ్చింది డివైడెడ్ బై 7000 ఇంటూ 100 చేసుకుంటే మనకు ఎంత వస్తుంది ఆన్సర్, 50/7 వస్తుంది. 50/7%. 50/7 అంటే ఏంది, 7 1/7. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇది 4th క్వశ్చన్ చూడండి. చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది, బట్ చాలా ఈజీ అర్థం చేసుకుంటే. ఒక జూ అథారిటీ ఏం చేసిందంట, 20% డిస్కౌంట్ చేసిందంట ప్రైస్ మీద, టికెట్ ప్రైస్ మీద. టికెట్ కాస్ట్ వచ్చేది 25 పైసా. దానివల్ల ఏమైంది, టికెట్ ప్రైస్ టోటల్గా సేల్ ఆఫ్ టికెట్ 28% ఇంక్రీజ్ అయిందంట. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, పర్సంటేజ్ ఆఫ్ విజిటర్స్ ఇంక్రీజ్డ్ బై దిస్ ఆఫర్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ 100 మెంబర్స్ విజిటర్స్ పర్ డే వస్తారు అనుకోండి. రెవెన్యూ ఎంత వస్తుంది పర్ డే, 100 ఇంటూ 25 ఎంత వస్తుంది, 2500. ఇది పైసా కదా, 2500 పైసా వస్తుంది. అంటే రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 25 రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది. ఇంకొకటి ఎంత డిస్కౌంట్ ఇచ్చిండంట, ఒక టికెట్ మీద డిస్కౌంట్ 20% ఇచ్చిండు. ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ ఎంత అయింది అంటే 80/100 ఇంటూ, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, టికెట్ కాస్ట్ ప్రజెంట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 80/100 ఇంటూ 25 అంటే ఎంత అవుతుంది, 20 పైసా అవుతుంది. 20 పైసా ప్రజెంట్ అంటే 20 పైసా అంటే రూపీస్లో చూసుకుంటే ఎంత అవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఎస్పి టికెట్ కాస్ట్ 0.2 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు ఇంక్రీజ్డ్ రెవెన్యూ అంటే నేను షార్ట్కట్గా ఐఆర్ రాస్తాను. మనకు 25 రూపీస్ ఫస్ట్ వచ్చేది, ఇప్పుడు ఎంత అయింది, 28% ఇంక్రీజ్ అయింది. అంటే 128 డివైడెడ్ బై 100. ఇంక్రీజ్డ్ రెవెన్యూ ఎంత అయింది, 128 డివైడెడ్ బై 100 అంటే 128/4 చేసుకుంటే 32 రూపీస్ వచ్చింది. 32 రూపీస్ వచ్చింది, బట్ మనకు ఒరిజినల్గా 25 రూపీస్. ఇది ఇంక్రీజ్డ్ రెవెన్యూ. ఎలా అయింది, టికెట్ ప్రైస్ 20% డిస్కౌంట్ ఇస్తాయి. సో ఇప్పుడు డిస్కౌంట్ ఎట్లా ఇస్తాడు, ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఈజ్ ఈక్వల్ టు 32 అయింది. 32 ఓకే రాలే కదా, ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది అయితే ఇంక్రీజ్ అయ్యారో దాని తర్వాత డిస్కౌంటెడ్ ప్రైస్ చేసుకుంటేనే మనకు ఎంతమంది వచ్చారు అనేది తెలుస్తుంది. టికెట్ ప్రైస్ ఎంత, 0.2 పైసా ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఎక్స్ అనుకుంటే మనకి ఎంత వస్తుంది, 32/0.2 అంటే 320. ఆ పాయింట్ పైనకి వెళ్తే 10 అవుతుంది. 320/2 అంటే
ఇప్పుడు పర్సన్స్ ఎంతమంది అయ్యారు? 160 మెంబర్స్ అయ్యారు. ఫస్ట్ ఎంత ఉండే ఇనీషియల్గా? 100 మెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 160 అయ్యారు. అంటే ఎంత ఎంత ఇంక్రీజ్ అయింది? 60% ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చదవండి. ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్లో మీకు గిన ఏమైనా అర్థం కాకపోతే, లేకపోతే ఇంకేమైనా ఫర్దర్గా గైడెన్స్ కావాలంటే మీరు కామెంట్లో రాయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉంటాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 10% ప్రైస్ రిడక్షన్ అయిందంట. రిడక్షన్ అవ్వడం వల్ల అతను 225 రూపీస్కి 25 కేజెస్ ఎక్కువ కొన్నాడంట. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత ఒక కామోడిటీ అనేది కనుక్కోమని చెప్పారు. మీకు తెలిసిందే, ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ. ఈ లాజిక్ తెలుసుకుంటే చూడండి, 10% ఫస్ట్ రిడక్షన్ అయిందంట. ఫస్ట్ 10 ఉండేది, ఇప్పుడు 10% రిడక్షన్ అయింది. అంటే 10% రిడక్షన్ అయింది. ఫస్ట్ 10% అంటే మనకి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? 10/100 ఇంటూ 100, 10/100 అంటాం. అంటే 1/10. ఫస్ట్ 10 ఉన్నది, ఇప్పుడు 9 అయింది. ఏంది? ప్రైస్. మనకు ప్రైస్ అండ్ క్వాంటిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే క్వాంటిటీలోకి వస్తే 9 ఉన్నది కాస్త 10 అయింది. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది? 1 అంటే మనకి ఎంత? ఇప్పుడు 1 యూనిట్తో ఎంత కొనొచ్చు అంట? 25 కేజెస్. కానీ మనకు ఒరిజినల్ ప్రైస్ ఎంతనో కనుక్కున్నాడు. ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఎంత రావచ్చు? 25 ఇంటూ 9, 25 ఇంటూ 9 అంటే 225. కానీ మనకు ప్రైస్ క్వాంటిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. అంటే ఇప్పుడు ఇది 225 కేజెస్ కొనవచ్చు. కానీ మనకు అతని దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? 225 రూపీస్ ఉన్నాయి. 225 రూపీస్తోని 225 కేజెస్ కొంటే ఎంత అవుతుంది? ఒరిజినల్ ప్రైస్ 1 రూపీ అవుతుంది. అంటే 1 రూపీ ఈజ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. ఇది. సో ఇవి క్వశ్చన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాఫిట్ అండ్ లాస్లా అండ్ డిస్కౌంట్లా, యూ కెన్ ఫీల్ ఫ్రీగా అడగవచ్చు. అండ్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ ఎట్ ఎవ్రీ పాయింట్, ఎట్ ఎనీ పాయింట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.